మండు టెండల నుంచి ప్రయాణికుల్ని సురక్షితంగా కాపాడేందుకు ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపోకు చెందిన బస్సులో కూలర్లు అమర్చి ప్రయాణికుల్ని ఆకర్షిస్తున్నారు అక్కడి సిబ్బంది. బస్సు ఏంటి, కూలర్ ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. టికెట్ ధర ఏమాత్రం పెంచకుండా ఎక్స్ప్రెస్ బస్సులో కూలర్లు పెట్టి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు నడపనున్నారు ఆర్టీసీ అధికారులు. బస్సులో ఏర్పాటు చేసే 2 కూలర్లు బ్యాటరీ ఇన్వర్టర్ల నుంచి వచ్చే విద్యుత్ ద్వారా పనిచేస్తూ ప్రయాణికులకు చల్లదనాన్ని ఇస్తాయి. డిపోలో 3 సిబ్బంది సొంతంగా 30,000 ఖర్చుతో ఈ ప్రయోగం చేశారు. తొలిసారిగా జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా హైదరాబాద్కు ఈ బస్సును ఎయిర్ కూల్డ్ ఎక్స్ప్రెస్ పేరిట నడపనున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరిన్ని బస్సులకు ఇలాంటి సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పిల్లలు బస్టాండ్లలో రావడానికి ఈ వడదెబ్బకు అవస్థలు జరుగుతాయి కాబట్టి బస్టాండ్లలో జనాలు లేకపోవడం కారణం అదే. వీటి కోసం మేము కూలర్లు అరేంజ్ చేయడము మా డిఎం గారు ఒక 2 ఫిట్ చేసిర్రు. ఇప్పటికీ అవి సక్సెస్ అయినాయి. జనం కోసం అవస్థలు పడకుండా ఉండాలని మేము ఫిట్ చేయించుకున్నాం. ఇంకా కూడా బండ్లలో ఇంకా కూడా ఫిట్ చేయిస్తాం కూలర్స్. కానీ ప్రయాణికులకు వడదెబ్బ తగలకుండా ఆర్టీసీ చేపట్టిన ఈ ప్రయోగం ఎంతవరకు సత్ఫలితాలనిస్తుందో చూడాలి.